శ్రీకాళహస్తిలో దారుణం జరిగింది. ప్రేమకి వయసు ఉండదు, ప్రేమ గుడ్డిది, ఇటువంటి మాటలు విన్నారు కదా. ఇప్పుడు అదే నిజమైంది. ప్రేమకు వయసు లేదు, ఆఖరికి వస్తే ప్రేమ గుడ్డిదైపోయింది. ఇప్పుడు ప్రేమ చచ్చిపోయింది కూడా. ఇన్స్టాగ్రామ్ లో పరిచయం కాస్త చాలా దారుణ పరిస్థితి దారితీసింది. ఇక్కడ నేను చెప్పబోయే విషయాలు చూస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అతనికి 25, ఆమెకి 42. సో 42 ఏళ్ల ఆ మహిళ 25 ఏళ్ల యువకుడితో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం కాస్త ప్రేమగా మారిపోయి ఏకంగా పెళ్లి వరకు దారితీసింది. ఏకంగా కన్న కూతురు కూడా పెళ్లిడు వచ్చింది. పెళ్లిడున్నటువంటి కూతుర్ని, ఉద్యోగం చేస్తున్న కొడుకుని, ఇక కొన్ని రోజుల తర్వాత రిటైర్డ్ కావాల్సిన భర్తను వదిలేసి ఒక యువకుడి మాయలో పడిపోయి ఆ సదరు మహిళ తిరుపతికి వెళ్ళిపోయింది. విశాఖపట్నానికి సంబంధించిన ఇక్కడ కనిపించిన మహిళ పేరు పద్మ. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయడం ప్రారంభించింది. రీల్స్ ద్వారా ఏదో రకంగా ఫేమస్ కావాలనుకుంది. అయితే అప్పటికే ఆ పద్మకి భర్త, 2 పిల్లలు ఉన్నారు. కుమారుడేమో మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడు. అటు కూతురేమో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. అంటే పెళ్లిడికి వచ్చినటువంటి కుమార్తె కూడా ఉంది. కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ పిచ్చి ఎక్కడి వరకు దారితీస్తున్నాడు. ఇక్కడ రైట్ సైడ్ బాక్స్లో కనబడుతున్న యువకుడి పేరు సురేష్. శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి సురేష్తో పరిచయం దారితీస్తుంది ఇన్స్టాగ్రామ్. ఈ ఇన్స్టాగ్రామ్ పరిచయంతో ఏకంగా పలుమార్లు, అంటే ఆల్రెడీ కుటుంబాన్ని వదిలేసి ఒకసారి సురేష్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత పోలీసులు ఫిర్యాదు చేయడంతో శ్రీకాళహస్తిలో ఉందని చెప్పి గమనించిన పోలీసులు వెంటనే తీసుకొచ్చి కుటుంబానికి వదిలేశారు. ఆ తర్వాత వారం వ్యవధిలోనే మళ్ళీ తట్టాబుట్ట చదువుకొని ప్రేమికుడి దగ్గర వెళ్ళిపోయింది. అదే ప్రేమికుడు 25 ఏళ్ల యువకుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆమె చూస్తే 42 ఏళ్ళు. ఆమె వయసులో సగానికి ఉన్నటువంటి ఆ యువకుడి దగ్గర వెళ్ళిపోయి ఆయన పైన ఆధారపడిపోయి మళ్ళీ వెళ్ళిపోయింది. ఇక కుటుంబ సభ్యులు పలుమార్లు బ్రతిమి ఆడినా, కూతురు, కన్న కూతురు, కొడుకు ఇద్దరు కూడా బ్రతిమిలాడినా, అమ్మ రామ్మ రామ్మ అని చెప్పి ఎంతలా తలగొట్టుకొని మొత్తుకున్నా, అరిచినా, గగ్గోలు పెట్టినా, ఏడ్చినా, కన్నీరు మున్నీరుగా గుండెలు పగిలేలా ఏడ్చినా, అమ్మ ఇది తప్పు, నా వయసు వ్యక్తితో అక్కడికి వెళ్ళిపోతున్నా. ఎందుకంటే అక్కడ కుమారుడు ఉద్యోగం చేస్తున్నాడు, ఆ కుమార్తె పెళ్లిడికి వచ్చిందని అంటే తన వయసు ఏంటో అర్థం చేసుకోండి. అక్కడ కనబడేటువంటి యువకుడు కూడా 25 ఏళ్ల వయసు యువకుడే. మరి 25 ఏళ్ల యువకుడి దగ్గర ఆమెకి ఏం నచ్చిందో, ఏం చూసిపోయిందో తెలియదు. కానీ అందుకే అంటుంటారు ప్రేమకు వయసు ఉండదు, ప్రేమ గుడ్డిది అని చెప్పి అంటారు. చూసారా, ఇక్కడ నిజంగా అదే జరిగింది. సో ఏకంగా సురేష్ దగ్గరికి వెళ్ళిపోయింది. రెండవసారి వెళ్ళిపోయిన తర్వాత అటు సురేష్ కుటుంబ సభ్యులు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఈ పెళ్లి చేసుకుంటామని చెప్పారట ఇద్దరు. సో దీన్ని యాక్సెప్ట్ చేయకపోవడంతో ఎట్టకేలకైతే పెళ్లి చేసుకుంది ఆ సురేష్ అనే యువకుడిని. ఇక గత్యంతరం లేక శ్రీకాళహస్తిలో ఏం చేయాలో తోచక కైలాసగిరికి వచ్చి మళ్ళీ విశాఖపట్నం కైలాసగిరి ప్రాంతంలో ఒక రూమ్ రెంట్ తీసుకొని అక్కడే ఉండాల్సి వచ్చింది. అక్కడే తన యొక్క నెక్స్ట్ లైఫ్ స్టార్ట్ చేశారు. ఇక ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ 3 రోజుల క్రితం పద్మ తన ఉండేటువంటి ఇంట్లో ఫ్యాన్కి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఆ విషయం గొడవ జరిగినటువంటి బహుశా ఇద్దరి మధ్య ఏం జరిగింది తెలియదు. ఆ విషయం గమనించిన సురేష్ 3 రోజుల పాటుగా ఏం చేయాలో తోచక అందులోనే ఉండిపోయాడు. ఆ తర్వాత సురేష్ తన తల్లికి ఫోన్ చేసి పద్మ చనిపోయిన విషయాన్ని వెల్లడించడంతో పాటుగా తాను కూడా నేను కొంత పాయిజన్ తీసుకున్నాను, నేను కూడా ఆ మత్తులో నుంచి బయటపడి నీకు ఫోన్ చేస్తున్నాను చెప్పడంతో వెంటనే అటు సురేష్ కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ ఘటనా స్థలంలోకి చేరుకొని ఆ సురేష్తో పాటుగా సురేష్ని హాస్పిటల్ తరలించారు. అటు పద్మ కూడా బలవన్మరణానికి పాల్పడిన పద్మని కూడా ఆ ఉరివేసుకున్నటువంటి ఆ మృతదేహానికి తీసి కింద పెట్టేసి వెంటనే అటు పద్మ కుటుంబీకులు కూడా సమాచారం అందించారు. ఆ తర్వాత చికిత్స పొందుతూ ఇటీవల 2 రోజుల క్రితం, అంటే నిన్న సాయంత్రానికల్లా బహుశా ఆ సురేష్ కూడా మరణించాడు. ఎంత దుర్మార్గం చూడండి. పెళ్లిడికి వచ్చిన కూతుర్ని, కన్న కొడుకుని కాదనుకొని ఒక యువకుడి మోజులో పడిపోయి ఈ సమయంలో పెళ్లి కావాల్సి వచ్చిందా? ఈ సమయంలో నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? డెఫినెట్గా మీకు ఇబ్బందిగా లేదా? పాపం చూసే కుటుంబీకులు ఈ వార్త విన్న తర్వాత డెఫినెట్గా వాళ్ళు కూడా కన్నీరు ముందుగా వెలిపిస్తుంటారు. బహుశా ఆ వయసులో, నడీడు వయసులో నీకు మళ్ళీ ప్రేమ వివాహం కావాల్సి వచ్చింది, రీల్స్ కావాల్సి వచ్చాయా? ఇన్స్టాగ్రామ్ ఎంత దారుణానికి దారితీస్తుందనంటే, ఇన్స్టాగ్రామ్ అనేటువంటి ఈ పదం చాలామంది ఈ రకం నడీడు వయసున్నటువంటి ఆ మహిళలు కానివ్వండి, కొంత అప్పుడే వచ్చేటువంటి ఈ యొక్క వీళ్ళని ఏమంటారంటే, ఈ పదం మీద ఉంటుంది ఇన్స్టాగ్రామ్ భాషలో, వీళ్ళంతా కూడా నిబ్బిగాలు అంటుంటారు చూసారా. సో ఈ పదాన్ని వాడడం ఇక్కడ సమంజసం కాదు. దానికి నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అర్థం కూడా తెలియదు. అటువంటి నిబ్బిగాలు వీళ్ళంతా కూడా. సో కనీసం అవగాహన ఉండదు. ఈ పిచ్చి వాళ్ళకి బ్యాచ్కి అంతా కనీసం అవగాహన ఉండదు. ఏం చేస్తున్నామో సోయి ఉండదు, ఎలా ముందుకు వెళ్తున్నామో సోయి ఉండదు. ఏదో ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసామా, పిచ్చిగా 4 రీల్స్ షేర్ చేసామా, వాడు ఏమంటాడంటే ఏదో పిచ్చి డైలాగులు. ఆ డైలాగ్ ఇక్కడ చెప్పదలుచుకోలేదు. కనీసం వాటి గురించి ప్రస్తావన కూడా అవసరం లేదు మనకి. ఇక్కడ ఆ నిబ్బిగాళ్ళంతా కలిసి కొంతమంది ఈ రకంగా మోజులో పడేస్తూ ఉంటారు. ఆ మహిళలందరూ కూడా ఆకట్టుకుంటూ ఉంటారు. పోనీ వాడంటే ఒక పిచ్చోడు, వాడంటే ఒక దుర్మార్గుడు, వాడంటే ఒక నికృష్టుడు. ఈ మహిళకి ఏమైంది? ఈ మహిళ ఆల్రెడీ తన ఎవరైతే ఆకర్షితులైందో ఆ వయసు కొడుకున్నాడు కదా, ఆ వయసు కూతురుంది కదా,
నడిడికి వచ్చినటువంటి ఆ మహిళకి ఏం పోయే కాలం నాకు అర్థం కాకపోతే ఆల్రెడీ పోయిందనుకోండి, ఈ మాటలు మాట్లాడుతున్నందుకు బహుశా ఈ కుటుంబీకులు కనుక చూస్తే కొంత ఇబ్బంది పడతారు. సో కానీ ఆ మహిళకి ఏం పోయే కాలం వచ్చింది ఈ సమయానికి. నడిడికి వచ్చిన మహిళ తన కూతుర్ని కొడుకుని, పెళ్ళిడికి వచ్చినటువంటి కూతుర్ని కొడుకుని ఇద్దరిని వదిలేసి, భర్తని వదిలేసి ఆ యువకుడి దగ్గర వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? వాడేమన్నా నిజంగా ఒక బిట్స్ బిలానియా, లేకపోతే ఒక మైక్రోసాఫ్ట్ సీఈఓగా పనిచేస్తున్నాడా, గూగుల్ ఏంటి వీళ్ళంతా? వాడు ఒక చిన్న బచ్చా బెదవ. సో ఇక్కడ బెదవ అనే పదాలు మాట్లాడుతున్నందుకు దయచేసి క్షమించండి. కానీ ఎందుకు మాట్లాడుతానంటే మీలో కొంతమంది అయినా ఇంకా ఈ రకంగా ఆలోచన చేసే వాళ్ళు మానుకుంటారన్న ఉద్దేశంతో ఈ రకంగా మాట్లాడాల్సి వస్తుంది. చూడండి, ఇప్పుడు ఏమైపోయింది, ఆఖరికి వస్తే పరువు పోయింది. ఆ రెండు కుటుంబాలకు కూడా ఈ ఘటన శాపంగా మారింది. ఇద్దరు చనిపోయారు. దీంతో ఉపయోగం ఏముంది? సో ఆల్రెడీ ఆ యువకుడితో మోజులో పడిపోయి పలుమార్లు అమ్మ వద్దు అని చెప్పి కుటుంబీకులు చెప్పినా ఆ కూతురు ఎంతలా ఏడ్చుంటుంది చెప్పండి. ఆ కూతురు ఎంతలా కన్నీరు మున్నీరుగా విలపించుంటుంది. సో ప్రజెంట్ ఆ కొడుకు కూడా చాలా ఇబ్బందిగా, అమ్మ నువ్వు అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదని బాధపడి ఉంటాడు. సో భర్త పిల్లలు ఎవరు పిలిచినా కూడా ఆ మహిళ రాలేదు కదా, పెళ్లి చేసుకుంది. ఆల్రెడీ పెళ్లి చేసేసుకొని ప్రత్యేకంగా ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంది. కైలాసగిరిలో ప్రత్యేకంగా ఉండడం ప్రారంభించేసింది. ఆ తర్వాత ఏం జరిగిందేమో కానీ ఇద్దరి మధ్య మనస్పర్ధ కారణంగా మరణించినట్టు తెలుస్తోంది. ఒకవైపు ఇది బలవన్మరణం అంటూ చర్చ జరుగుతుంటే, మరోవైపుగా ఇది అంతా కూడా సురేష్ ఆడిన డ్రామా. సురేష్ తన కుటుంబీకురాలు తన తల్లిని రకంగా మాయమర్చి తనను లోబరుచుకునే ప్రయత్నం చేశాడు. ఆ రకంగానే తనని ఇబ్బంది పెట్టి ఆఖరికి వస్తే ఈ రకంగా మరణించే వరకు దారితీశాడు. ఇదంతా కూడా ముమ్మాటికి హత్య అన్నట్టుగా కుటుంబీకులు చెప్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఓవర్ టు యూ. రైట్, అంతకంటే ముందు ఒకసారి పోలీసులు కూడా మాట్లాడారు ఘటన పైన. పోలీసులు ఏం మాట్లాడారో చూద్దాం. శ్రీకాళహస్తి పట్టణ సమీపంలోని కైలాసగిరి ప్రాంతంలో సురేష్ అనే 30 ఏళ్ల యువకుడు 40 ఏళ్లకు సంబంధించినటువంటి పద్మ వైజాగ్ ఆమెకి ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయింది. ఈ పరిచయం కాస్త దగ్గర సంబంధాలకు దారితీసింది. గత నవంబర్లో ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫ్యామిలీని వదిలిపెట్టేసేసి ఇక్కడే ఇతనితోనే నివాసం ఉంటుంది. చిన్న మనస్పర్ధల కారణంగా ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్త చిన్న భోజన విషయం దగ్గర గొడవ పడేసేసి వాళ్ళు తిట్టుకోవడం జరిగింది. దానివల్ల ఆమె సూసైడ్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఇతను కూడా నేను లవ్ చేసిన ఆమె ఎందుకు అనే విధంగా నెక్స్ట్ రోజు కూడా అదే గదిలోనే సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది. దీని మీద ఇద్దరి కేసు నమోదు చేశాము. తిరుపతి పోస్ట్ మార్టం నిర్వహించేసి తగిన దర్యాప్తు చేసి అంటే పోలీసులు చెప్తున్న ప్రకారంగా తమకి సమాచారం ఎలా అందింది, కైలాసగిరి ప్రాంతానికి ఎలా చేరుకున్నారు, సురేష్ తల్లి చేయడం వల్లే ఈ రకంగా వెళ్ళామని చెప్పాడు. వెళ్ళంగానే సదరు మహిళ ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా చెప్తున్నారు. తర్వాత సురేష్ కూడా ఏదో పాయిజన్ తీసుకొని మరణాని కోసం ప్రయత్నం చేశాడు. తిరిగి ఆయన హాస్పిటల్లో చేర్పించిన తర్వాత చికిత్స పొందుతూ మరణించినట్టుగా పోలీసులు చెప్తున్నారు. పోలీసులు నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఘటనని ఆ కుటుంబీకులకు చెప్పిన తర్వాత కుటుంబీకులు ఎంతగా రోధించుంటారో అర్థం చేసుకోండి. ఒకసారి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఏం జరిగింది అక్కడ? ఆ పద్మకి సురేష్కి మధ్య పరిచయం ఎలా ఏర్పడింది? వారిద్దరి మధ్య సత్సంబంధం ఎలా కొనసాగాయి? ప్రజెంట్ ఈ మరణానికి గల కారణాలు ఏంటి?